వెల్కమ్ టు ఓహో టాకీస్. టీడీపీ ఎమ్మెల్యే జూబ్లీస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5వ తారీఖున ఆయన అనారోగ్య సమస్యలతో, అదేవిధంగా ఆయనకు హార్ట్ అటాక్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఏఏజీ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. గత సంవత్సర కాలం నుండి ఆయన డయాలసిస్ కూడా చేసుకుంటున్నారని చెప్పేసి అయితే వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. ఎంతో ఆరోగ్యంగా ఉన్న గోపీనాథ్ ఇలా సడన్గా చనిపోవడంతో ఆయన అభిమానులు, అనుచరులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా బాధపడుతున్నారు. ఆయనతో ఉన్న ఎంతోమంది ఆయనతో అనుబంధం కలిగి ఉన్నారు. ఏజీ హాస్పిటల్లో ఆయన వెంటిలేటర్ పైన చికిత్స తీసుకుంటున్న సమయంలో కూడా కేటీఆర్ వెళ్ళి ఆయనను పరామర్శించారు. నిన్న కేసీఆర్ కూడా వెళ్ళారని వార్తలు వస్తూ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ఏదైతే నియోజకవర్గం మాగంటి గోపీనాథ్కు ఒక కంచుకోట అని చెప్పాలి. 2014లో ఆయన తెలుగుదేశం పార్టీ నుండి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2019, ఆ తర్వాత 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఇక అనేక కథనాలు కూడా వినపడతా ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ ప్రధాన అనుచరుడు, అతని పేరు సర్దార్. అతన్ని మాజీ డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడే బాబా ఫసీయుద్దీన్. అతన్ని బాగా కొంత హరాస్ చేయడము, ఏదో ఇంటి విషయంలో కూల్చివేస్తారని చెప్పేసి ఆయన బెదిరించడము, ఇట్లాంటి వ్యవహారాలు జరిగాయని, దాంతో అతడు మానసికంగా కుంగిపోయి సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుండి మాగంటి గోపీనాథ్కు ఒక ప్రధాన అనుచరుడుగా ఉంటూ వస్తున్నారు సర్దార్ అనే వ్యక్తి. అతను చనిపోవడంతో కూడా మాగంటి గోపీనాథ్ మానసికంగా కుంగిపోయారని, అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత ఒక 4-5 రోజులు కూడా భోజనం చేయడానికి కూడా అంత ఇష్టం చూపించలేదట మాగంటి గోపీనాథ్. ఈ అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీలో లేవనెత్తి పలుమార్లు కేటీఆర్ కానీ ఇతరత్ర కీలక నాయకులను ఫోన్ చేసి బాబా ఫసీయుద్దీన్ గురించి కంప్లైంట్ చేయడం, ఈ సర్దార్ చనిపోయాడని చెప్పేసి బాధను ఆయన వ్యక్తం చేసినట్లు పలుమార్లు మీడియా కథనాలు వస్తూ ఉన్నాయి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక తీరని లోటాన్ని చెప్పాలి. మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్లో ఎవరు నిల్చున్నా కూడా ఆయన ఎప్పుడు విజయం సాధిస్తూ వస్తున్నారు. జూబ్లీ హిల్స్లో కూడా ఎక్కువ ఆంధ్ర ఓటర్లు ఉండడం, నియోజకవర్గంలో వరుసగా ఆయన విజయాలు సాధిస్తూ వస్తున్నారు. మొత్తానికైతే ఒక తెలంగాణలో ఒక మంచి రాజకీయ నేత, కీలక నేత చనిపోవడం బాధాకరం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక తీరని లోటనే చెప్పాలి. ఇంకా బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆయన చనిపోయాడని వార్త తెలియగానే అందరూ విచారాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.